కర్ణాటకలోని దొడ్డబళ్ళాపురలో ఒక వింతైన మోసపూరిత ఘటన వెలుగులోకొచ్చింది. తన భార్య సుధారాణి కనిపించడం లేదని వీరేగౌడ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా కొద్దిసేపటికే అనంతమూర్తి అనే మరో వ్యక్తి కూడా అదే మహిళపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. విచారణలో వీరిద్దరినీ ఆమె వివాహం చేసుకుని మోసం చేసినట్టు తేలింది. సుధారాణికి మొదట వీరేగౌడతో వివాహమై 2 పిల్లలున్నారు. అయితే భర్తకు బైకు, కారు నడపడం రాదనే నెపంతో అతన్ని దూరం పెట్టిన ఆమె అనంతమూర్తి అనే డెలివరీ బాయ్తో ప్రేమాయణం సాగించి గుడిలో పెళ్లి చేసుకుంది. రెండో భర్తను నమ్మించి సుమారు 20 లక్షలు వసూలు చేసిన ఈ కిలాడి లేడీ ఇప్పుడు కనకపురకు చెందిన 3వ వ్యక్తితో పరారైనట్టు పోలీసులు గుర్తించారు. ఒకే పోలీస్ స్టేషన్లో 2 భర్తలు తమ భార్య గురించి ఫిర్యాదు చేయడంతో ఈ మ్యారేజ్ స్కామ్ బయటపడింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.